హా, తెలుసు కదా. స్వాగతం సుస్వాగతం మన యూట్యూబ్ ఛానల్లోకి. డే 6 అనుకుంటా, మేబీ 6ఏనా, డే 6 అనుకుంటా. ఓకే, డన్. 6th వ్లాగ్, డే 6 అంటే అదే మనం వ్లాగ్ స్టార్ట్ చేసి. అయితే యాజ్ యూజువల్ మార్నింగ్ లెగ్గానే పరకడుపున తాగేసాం. ఏంటి తెలుసు కదా, వాటర్, మన సీక్రెట్ వాటర్. బ్రేక్ఫాస్ట్ చేసి ఇంకా తిన్నంగా జిమ్కి బయలుదేరదాం. అక్కడి నుంచి కంటిన్యూ చేద్దాం వ్లాగ్. ఓకేనా? మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి మా అత్తలు ఇవన్నీ పెట్టారు. కాకపోతే నేనేం తీసుకున్నానంటే ఇదే 2 బాయిల్డ్ ఎగ్స్, 2 పీసెస్ యాపిల్, 2 పీసెస్ ఆరెంజ్. ఇదే మన మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అన్నమాట. బ్రేక్ఫాస్ట్ అవగొట్టేసి బయలుదేరదాం మనకి. ఫైనల్లీ చేరుకున్నాం. ఈరోజు టైం 11 అయిపోయింది. వచ్చేటప్పటికి కొద్దిగా లేట్గా బయలుదేరాను అనమాట. ఈరోజు వర్కౌట్ చెస్టా లేదా షోల్డరా చూద్దాం, అడుగుదాం ఆయనకి. చెస్ట్ చేద్దాం అని చెప్తా. చెస్ట్ అనేది కొద్దిగా బాగా వీక్ అనమాట. దాని మీద ఎక్కువ ఫోకస్ చేయాలి. ఆల్రెడీ ముందు బ్లాగ్లో కూడా చెప్పాను. ఇందులో వేసి చేద్దాం, ఒక 3-4 వేరియేషన్ చేద్దాం చెస్ట్ మీద. అయితే నేను జిమ్కి వెళ్ళా కలిసి ఆకాశ్ అనేది వర్కౌట్ స్టార్ట్ చేయలేదు ఇంకా. ఆకాశ్ అన్న అవుట్ఫిట్ చూసాడు. ఇదిగోండి, ఇది చూసి అవుట్ఫిట్, ఏంట్రా డ్రెస్ బాగాలేదు, ఇంటికి వెళ్ళి మార్చుకొని రా అన్నాడు. అంతే, ఇంటికి కాదు, మా ఇంటికి కాదు, ఆకాశాన్ని ఇంటికి వెళ్ళా. వీడియో కాల్ చేస్తే చూపించండి, ఈ డ్రెస్ తీసుకో అని చెప్పి. ఇదిగోండి, ఇది బాగాలేదంట, మారుద్దాం మరి. అది పదగా మరి. కొద్దిగా ఫ్రీగా ఉందన్నమాట, అందుకోసం. ఓకే డా, డ్రెస్ మార్చేసి మళ్ళీ జిమ్కి బయలుదేరదాం. అదే ట్రాక్ మార్చేద్దాం. ఇదన్నమాట. మళ్ళీ ఆకాశం ఇంటికి వచ్చి మార్చుకున్నా. ఆకాశం ట్రాక్, ఆకాశం టీషర్ట్. నేను ఎప్పుడు ఏ డ్రెస్ వేసుకొచ్చినా సరే అన్నకి నచ్చదు. ఏదో ఇస్తూనే ఉంటాడు, మారుస్తూనే ఉంటాడు. మొన్న 2 టీషర్ట్లు ఇచ్చాడు, అది వేసా, ఇంట్లో ఉండే వాష్ చేయలేదు ఇంకా. మళ్ళీ నా దగ్గర ఉండేది వేసుకుని వచ్చాయి. ఇవి కూడా నావి కూడా కాదు, ఇది వదినమ్మాలి ఇంట్లో ఉంటాను కాబట్టి మా చిన్న బావ మనకి టీషర్ట్ ప్యాంట్ వేసుకుని వచ్చాను. మనకి ఫిట్గా టైట్గా పట్టించింది, అది నచ్చలేదు అనమాట. ఆకాశాన్ని మార్చుకుని వచ్చి ఇంటికి అని చెప్తే ఆకాశం ఇంటికి వస్తే ఇది ఇచ్చిండు అనమాట. మ్యాటర్ అది. పదండి మళ్ళీ జిమ్ బయలుదేరదాం. అయితే పైకి వచ్చేసాం, మన వర్కౌట్ కూడా స్టార్ట్ అయిపోయింది అనమాట. పుషప్స్ చేసి ఒక 2 సెట్స్ చేసి ఒక 20 రెప్స్ చేసా. దాని తర్వాత ఫ్లాట్ బెంచ్ మీదే వితౌట్ వెయిట్ నార్మల్ బార్బల్ రాడ్తోనే ఒక 100 రెప్స్ కొట్టా. 40 ఒకసారి, 30 ఒకసారి, 20 ఒకసారి, ఇలాగా 100 రెప్స్ నార్మల్. ఇప్పుడు స్మిత్ మిషన్ దగ్గర కొద్దిగా ఇన్క్లైన్ పొజిషన్లో బెంచ్ని పెట్టి ఇన్క్లైన్ చేస్తున్నాను అనమాట. చూపిస్తా చూడండి. అది స్మిత్ మిషన్ దగ్గర పెట్టా. ఎన్ని కొట్టావని అడిగాడు. 15 కొట్టి లెగిసిపోయా. ఇది కూడా 100 కొట్టమన్నాడు. 100 రెప్స్. బాయ్ 35 బాయ్ 35 రెప్స్. వీడియో లెంత్ పెరిగిపోద్ది. కష్టపడి చేసా. 15 ఒకసారి, 20 ఒకసారి, 20 ఒకసారి అలా చేసి మొత్తానికి ఒక 60-70 రెప్స్ చేసి 100 చేయలేకపోయా. ఇప్పుడు ఇది పెక్. మన భాషలో చెప్పాలంటే బటర్ఫ్లై మిషన్ ఉంటాం కదా, అదనమాట. నెక్స్ట్ వేరియేషన్ ఇది చేద్దాం. చాలా సెకండ్ వేరియేషన్ पीछे का और पीछे को पीछे और कभी भी तो कैसा रहता है ऐसा वेट गिरा के नहीं बोल कैसे ओके सपोर्ट पेट पर है ये मुल्क की सपोर्ट पेट पर लगा है यार के मुल्क के ये कर रहा है
నేను చేసింది ఇందులో ఏదైనా కరెక్షన్ ఉంటే అన్న చెప్తాడు వచ్చి ఆపుదా అప్పటిదాకా. ఇంకో సెట్, ఇది డైరెక్షన్ ఆఫ్ ఆకాశ్ అన్న. హోల్డింగ్ ఒకటి ఖాళీ ఇది నేను కూడా పట్టుకోను బ్రీదింగ్ ఫస్ట్ బస్ గో స్లో అదే గట్టు పక్కన ఇటు ఈ చెప్పు అంతే అని అంత ఇంచ్ అనేక టైంకి సాస్ చూడు మూసుకునే ఇంచ్ ఇంచా చలో ప్రెస్ कर ऊपर ఇదన్నమాట. ఇప్పుడు కొడితే ఒక 10 reps కూడా రాలేదు. నేను కొడితే 15-20 కొడిసి ఇందాక స్టెప్లో కరెక్ట్ ఫామ్లో కొడితే ఇలా ఉంటారు అన్నమాట. చూడండి, నేర్చుకోండి. पकड़ने के टाइम पे ये खाली बोन के ऊपर से रख down squeeze okay set ఓకే, ఇప్పుడు మన వంతు ఆకాశం ఎలా చూపించండు అదే పొజిషన్. Any forward. Good. Very fine. Go. Come on. Good 3 more. Bring it up. Last. 2 more. Come on. ఇదన్నమాట. ఎస్, One more. Go. Good. ऐसा रखो वो अब नीचे ये है ना, इससे शूट करो जरा नीचे जरा बस स्लोली फील करते कर ओ नीचे मत देख, ऊपर से देख. दो reps भी नहीं गिरे थे इधर से जाने के बाद. दो reps भी नहीं गिरे थे यहाँ से जाने के बाद. नहीं गिरा बोल रोज పుష్ కర్ రే అలాగా కదా. ఈ విధంగా చెస్ట్ అవగొట్టాం. చెస్ట్ చేసాం కాబట్టి చెస్ట్తో పాటు ట్రైసెప్ కూడా పంప్ అవుతుంది అనమాట. అయితే ఒక ట్రైసెప్లో ఒక 2 వేరియేషన్లు ఉన్నాయి, లేదా 3 వేరియేషన్లు చేస్తుంది. అది కూడా చూపిస్తా చూడండి. तेरे को रेंज नहीं मिल रहा तो क्या करना, आप एडजस्ट कर लेना. डंबल एक्सरसाइज करने का कुछ रूल नहीं है कहीं पे भी. तेरा मोबिलिटी कैसा है, तेरा जॉइंट्स ये कैसा है, वो पकड़ के जाना. उठा नीचे कर ऊपर तक फ्लेक्स कर. दम नहीं है तो 5 निकाल जाके. नहीं रे 5 निकाल ले. ఏం పర్లేదు, తిట్లు వచ్చినా పర్లేదు. बंदे रे
मंदिर कर बोले तो देखना तुम बाहर అలా వీడియో ఆఫ్ అంటున్నాడు. ఆకాశం వచ్చి కరెక్షన్ చేశాడు అనమాట. చూపిస్తా చూడండి ఎలా ఏంటంటే నా కరెక్షన్. నేను ఇలా చేస్తున్నాను, ఇలా చేస్తున్నాను, ఇలా వీడియో చాలా ఇలా ఈ డైరెక్షన్ సేమ్. जरा अंदर ले लिया आप हाथ, हाँ जरा, हाँ टच, हाँ वो अब देख स्लोली आउट करो, हाँ पर आने टाइम पे ये घुमा बस सीधा नहीं बेटा ये हाँ अब देख वो यहाँ पाप ये ఎందుకంటే 7.5 తీసుకున్నా. కరెక్ట్ ఫామ్లో చేస్తే 5కి వచ్చింది చూసారా. 7.5 కూడా ఎక్కువ అయిపోయింది నాకు. ఇప్పుడు 7.5లోకి వెళ్ళాలని ట్రై చేస్తా. ఇదే డన్. 2.5 kgs పెంచుదాం. 7.5 कौन भाई? श्रीनु कौन श्रीनु भाई? दोस्त रे आके गया भाई. ట్రైసెప్ ఇంకో వేరియేషన్ అన్నమాట. క్లోజ్ గ్రిప్ వేసి క్లోజ్ గ్రిప్కి మళ్ళీ రోప్ వేసాం. మైక్ లేనా పడతా బాయ్. మా తమ్ముళ్ళకి వాయిస్ సరిగ్గా అనిపించట్లేదు, మైక్ తీసుకోవాలి ఒకటి. ఆకు ఒక్క చున్నం అదే తింటది. ఇంకేం సిల్యూస్ తక్కువ. షీస్ నౌ 99. అంటే ఆ ఊళ్ళోనే ఉన్నదా? ఒక మనిషి ఉన్నదా? నీ అప్ప నేను షిఫ్ట్ వచ్చా 1 year ఉందిరా. ठीक है खींच के सीधा सीधा अब ले ओके तब आएंगे ओके आ वेट లో अंदर तो हर दाना 60% वेट चाहिए नजदीक आ जाता. अब ये देख ये खींच अब कर वो हल्का सा आगे चल काफी सफेद क्या बोलते हैं ये हाँ అన్నమాట. ये क्या मैं पंडी से ना लड़ में स्मार्ट पंडी पे నార్మల్గా వచ్చేస్తాను కదా. ఇది 2 వేరియేషన్లు చేద్దాం. ఆపుదాం, వీడియో లెంత్ పెరిగిపోతుంది కాబట్టి. అయితే ఈరోజు వర్కౌట్ చూసారు కదా. వచ్చాం ఆకాశ్ అన్నతో డ్రెస్ బాగాలేదని మార్చేయాలి, డ్రెస్ మార్చుకొని వచ్చాం. చెస్ట్ చేసాం అండ్ ట్రైసెప్ చేసాం అనమాట. చెస్ట్ ట్రైసెప్ ఎందుకు చేశానంటే, చెస్ట్ చేసేటప్పుడు మనం పుష్ చేస్తాం కదా, ఆటోమేటిక్గా ఈ ట్రైసెప్ మజిల్ ఎందుకు పడుతుంది అనమాట, యాక్టివ్ అవుద్ది. అందుకోసం ఆ ట్రైసెప్ మీద ఒక 2 వేరియేషన్లు చేస్తే చాలు. 2-3 వేరియేషన్ అంతే. 3 కూడా చేయలేదు నేను, 2 వేరియేషన్లు చేశాను ట్రైసెప్ది. చూస్తారు కదా, డంబుల్తో అండ్ రోప్తో చేశాను అంతే. చెస్ట్ ఏమొచ్చి ఒక 3 వేరియేషన్లు చేశాను. ప్రజెంట్ కండిషన్ ఎలా ఉంది ఏంటంటే బాడీ ఒకేసారి చూపిస్తాను మీకు, ఎందుకంటే మీకు తేడా తెలియాలి కాబట్టి. రోజు రోజు చూస్తే మీకు తేడా ఏం కనిపించదు. ఆఫ్టర్ 1 month లేదా 40-45 days తర్వాత మొత్తం సెట్ ఇప్పి చూపిస్తాను కదా, నా స్టమక్ ఎలా ఉంది, ఇది ఎలా ఉంది కండిషనింగ్, అప్పుడు మీకు తేడా అనేది తెలుస్తుంది. డైలీ సెట్ ఇప్పి చూపించాను అనుకోండి, ఏమీ తేడా అనిపించదు, ఎందుకంటే డైలీ చూసే వాళ్ళకి అంతగా తేడా అనిపించదు అనమాట. అది మ్యాటర్. ప్రస్తుతానికి అయితే వర్కౌట్ అయిపోయింది. చెస్ట్ చేసాం, ట్రైసెప్ చేసాం. మధ్యాహ్నం చూద్దాం ఏంటంటే నెక్స్ట్ ప్లాన్ చెప్తా అది కూడా. అయితే బయలుదేరాం అనమాట ఇంటికి. ఎవరింటికి? ఆకాశానాల ఇంటికి. ఆకాశాన్ అయితే ఇంకా రాలేదు. ఒక క్లయింట్ చూస్తున్నారు కదా, వీడియో చూస్తుంటారు ఎక్కువగా. ఎవరైతే క్లయింట్ కనిపిస్తారో ఆయన కొద్దిగా పర్సనల్గా ఆయన్ని ఎక్కువగా ప్రిపేర్ చేసి ఒక కేర్ బాగా తీసుకొని చేయిస్తారు అన్నమాట ఆకాశన్న. అందువల్ల నువ్వు వెళ్ళరా, నేను వస్తానని చెప్పారు. నేనైతే ఇంటికి బయలుదేరి ఆకాశనాల ఇంటికి వెళ్ళాక చూపిస్తా.
మన ఆఫ్టర్నూన్ మీల్ ఏంటనేది. అయితే టైం వచ్చి ఇప్పుడు 4:56 PM అవుతుందని, దగ్గర దగ్గర 5 అయిపోతుంది అనమాట. జిమ్ నుంచి వచ్చి డైరెక్ట్ ఆకాశం ఇంటికి వచ్చి తినేసాం. అది ఏంటంటే నా మొబైల్లో నిన్నటి వ్లాగ్, ఎస్టర్డే వ్లాగ్ అది ఎడిట్ చేసి పెట్టాను అనమాట. సేవ్ అవుతుంది. అది సేవ్ అయ్యేటప్పుడు ఏంటంటే మనం వేరే వీడియో తీయడానికి అవ్వదు మొబైల్లో. అందుకోసం నేను ఏదైతే మధ్యాహ్నం మీల్ తీసుకున్నాను లంచ్, అది అప్లోడ్ చేయడానికి అవ్వలేదు. అది కానీ సలాద్ కానీ. మధ్యాహ్నం మీల్ నార్మల్గా క్యాజువల్గా చూస్తుంటున్నారు కదా, పోర్షన్ కంట్రోల్, తక్కువ రైస్, దాంతోపాటు కర్రీ ఏంది చికెన్, అది అండ్ అది అయిపోయాక సలాద్ తినేసాను అనమాట. ఇది ఆఫ్టర్నూన్ నాది లంచ్ మీల్. మీరు అబ్జర్వ్ చేశారో లేదో, నేను వ్లాగ్ స్టార్ట్ చేసి 5 days 6 days అవుతుంది. స్వీట్ కంప్లీట్ బంద్ చేశాను. మైదా ప్రోడక్ట్ అనేది ఒక్కటి కూడా మీరు చూపించలేరు నా వీడియోలో. ఒక్క మైదా ప్రోడక్ట్ ఇది తిన్నామన్నా అని. మైదా ప్రోడక్ట్ జీరో. షుగర్ ప్రొడక్ట్స్, పంచదారతో తయారయ్యే స్వీట్స్ కానీ ఏదైనా సరే మైదాతో తయారైనది చెప్పాను కదా ఆల్రెడీ, అది. అండ్ సాల్ట్, అది ఇంట్లో అది చూపించడానికి అవ్వదు కాబట్టి తక్కువ క్వాంటిటీ. సాల్ట్ అండ్ నూనె, అది క్వాంటిటీ తక్కువ. ఇవన్నీ కంట్రోల్ చేసుకుంటూ ఫుడ్ క్వాంటిటీ తగ్గించుకుంటే మంచి రిజల్ట్ కనిపిస్తుంది. నేను ఏదైతే వీడియోస్లో చెప్తున్నానో అదే ఫాలో అవుతున్నాను అనమాట. ఇప్పుడు వీడియో అప్లోడ్ చేస్తున్నాను నిన్నటిదే. ఇందాక ఏదైతే నేను వీడియో ఎడిట్ చేశాను ఆ వీడియో అప్లోడ్ చేస్తున్నాను. అది అప్లోడ్ అయిపోతే ఇంటికి బయలుదేరిపోవడం. వెళ్ళాక ఒక మంచి డార్క్ కాఫీ వేడి తాగుదాం. తాగి అక్కడి నుంచి కంటిన్యూ చేద్దాం వ్లాగ్. అయితే బయలుదేరాను అనమాట జస్ట్ ఇప్పుడు ఇంటికి. అయితే చెప్పాను కదా నేను వ్లాగ్లో కొన్నాం ఏంది, మ్యాక్ కొన్నాం కదా, అదే మన భాషలో చెప్పాలంటే ల్యాప్టాప్. అది కొనేటప్పుడు ఇంకా 2 items కొన్నాం దాంతోపాటు. ఇది చూస్తున్నారు కదా, ఇది ఏంటో అనేది ఇంటికి వెళ్ళాక అన్బాక్సింగ్ చేసి చూపిస్తాం మీకు, ఓకేనా? మనకు చాలా యూజ్ పడుద్ది ఇది, అందుకోసం తీసుకున్నాం. 2 తీసుకున్నాం. ఒకటి ఆకాశన్న, ఒకటి నాకు. 2 తీసుకున్నాం అనమాట. 2 తీసుకుంటే నేను తీసుకోలేదులేండి, ఇది కూడా ఆకాశాన్ని తీసుకున్నాడు. 2 తీసుకుని నాకు ఒకటి ఇచ్చాడు అనమాట. అయితే ఇంటికి వచ్చాను అనమాట నేను. టైం వచ్చి 5:50 PM అవుతుంది అనమాట. అయితే చెప్పాను కదా మా డార్క్ కాఫీ ఏదైనా సరే 5 to 6 మధ్యన తాగండి అని. మనది డార్క్ కాఫీ తాగుతున్నా. దాంతోపాటు నేను తీసుకొచ్చాను కదా ఇందాక చూపించాను మీకు ఆకాశాన్ని ఇంటిని బయలుదేరేటప్పుడు ఏంటనేది ప్రొడక్ట్, ఇదనమాట. ఇది చూస్తున్నారా, ఇది చాలా ఇంపార్టెంట్. చాలా అంటే చాలా 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 ఇంపార్టెంట్. ఇది ఏంటనేది మీకు దీనికి ప్రత్యేకంగా ఒక వ్లాగ్ చేసి దీనికి అన్బాక్స్ చేసి దీన్ని ఎలా యూస్ చేస్తారు, దీని ఫ్యూచర్స్ ఏంటి, దీనివల్ల మనకి బెనిఫిట్స్ ఏంటి, ఇది కంప్లీట్ ఒక వ్లాగ్లో పెడతాం. మళ్ళీ ఈ వ్లాగ్లో యాడ్ చేస్తే మీకు వ్లాగ్ లెంత్ ఇప్పటికే నాకు మామూలుగా లేవు, 15 నిమిషాలు 20 నిమిషాలు 25 నిమిషాలు. మరి మీరు చూస్తున్నారో చూడట్లేదు నాకు తెలియదు, కానీ నేనైతే అంత లాంగ్గా పెట్టేస్తున్నాను. దీన్ని ప్రత్యేకంగా పెడతాను అనమాట, ఓకేనా? ఎయిర్ ఫ్రైయర్ అంటారు దీన్ని సింపుల్గా చెప్పాలంటే. దీన్ని ఎలా యూస్ చేస్తారు, దేనికి యూస్ చేయొచ్చు, దీనివల్ల మనకి బెనిఫిట్స్ ఏంటి అనేది చెప్తాను మీకు, ఓకేనా? నెక్స్ట్ మళ్ళీ ఇప్పుడు ఇక్కడ నుంచి డైరెక్ట్ ఇంటికి వచ్చాను అనమాట ఈ బాక్స్ పెట్టడానికి. వదినమ్మాల ఇంటికి వెళ్ళలేదు గాజువాక, డైరెక్ట్ టౌన్ నుంచి ఎంపీ కాలనీ నుంచి డైరెక్ట్ కురణపాలెం వచ్చాను అనమాట ఒకటి. ఇప్పుడు మళ్ళీ ఫ్రెష్ అప్ అయిపోయి మళ్ళీ గాజువాక వెళ్ళాలి వదినమ్మాల ఇంటికి. అయితే మన ఇంటి దగ్గర నుంచి మళ్ళీ ఇప్పుడు వదినమ్మాల ఇంటికి వచ్చాను అనమాట. నైట్ డిన్నర్ ఫినిష్ చేద్దాం. నైట్ డిన్నర్ ఏమొచ్చి ఇది చపాతీ, మటన్ అండ్ దాంతోపాటు క్యారెట్ అండ్ పొటాటో కర్రీ అనమాట. ఇది లాగిన్ చేస్తే అయిపోయినట్టు. దాంతోపాటు సలాద్ ఎలాగ ఉంటుంది మనకి. పోర్షన్ కంట్రోల్ గుర్తుపెట్టుకోండి, తీసింటే మెయిన్ ఏంటి పోర్షన్ కంట్రోల్ వెయిట్ లాస్లో. నేను చెప్పింది 10 సార్లు చెప్తున్నానని కోప్పడిపోమాకండి. ప్రతి వీడియోలో మీకు చెప్తున్నా, గుర్తుకు చేస్తున్నా. ఏంది పోర్షన్ కంట్రోల్. మనం తినేటప్పుడు మనం తినే ఫుడ్లో 4 వంతుల ఫుడ్లో సగంలో సగం తినాలి. అలాగా ఎగ్జాంపుల్ ఒక 4 చపాతీలు తింటే 2 లేదా 1.5, ఓకే? ఒక ప్లేట్ రైస్ తింటే ఆ సగం రైస్లో కొద్దిగా తగ్గించి తినాలన్నమాట. సగంలో సగం అయితే కష్టంగానే తినలేరు. ఒక ప్లేట్ రైస్లో సగంలో ఇంకా సగం రైస్ మిగులుతుంది కదా, అందులో కొద్దిగా తగ్గించి తినాలి. దాన్ని పోర్షన్ కంట్రోల్ అంటారు అన్నమాట. అండ్ ఆకలేస్తుంది కదా అంత రైస్ తినాలని, అందుకోసం ఏం యాడ్ చేసాం, సలాడ్ యాడ్ చేస్తాం. ప్రతి మీల్లో ఎందుకు సలాడ్ యాడ్ చేస్తున్నాం, ఆఫ్టర్నూన్ అండ్ నైట్ ఎందుకు వెజ్జీస్ యాడ్ చేస్తున్నాం అంటే ఆకలి లేకుండా స్టమక్ ఫుల్ అవ్వాలి అని వెజ్జీస్ అనేది యాడ్ చేస్తాం అనమాట. ఇది మ్యాటర్. అదైతే అయిపోయింది డిన్నర్. వాకింగ్కి బయలుదేరిపోయాను అనమాట యాజ్ యూజువల్గా. ఈరోజు కూడా ఒక 15 to 20 minutes. అది ప్రతి వీడియో మీ గురించి పొట్ట తెచ్చుకొని నేను కావాలని మంచిగా ఉన్న బాడీని చెడదెబ్బుకొని
మీ గురించి ఫ్యాట్ పెంచుకొని బాడీలో కొలెస్ట్రాల్ పెంచుకొని ఎలాగ ట్రాన్స్ఫర్మేషన్ అవ్వాలి అని నేను ఒక్కొక్కరికి చెప్పలేను. అది నేను చేసి చూపిస్తే మీకు ఎక్కుతుందని నేను చేసి చూపిస్తున్నాను అనమాట మీకు. అది మా వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్ అండ్ కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ అనమాట. కలుద్దాం మళ్ళీ రేపటి వ్లాగ్లో.